ఫ్రెండ్స్, ఈ అడవుల మధ్యలో దాగి ఉన్న ఒక విల్లా. ముందు గేటు ఒకసారి మూసిన వెంటనే ఆ విల్లా ఎక్కడుందో, ఎలా ఉందో ఏ ఆనమాళ్లు కూడా కనిపించవు. లోపల మాత్రం సరుకులన్నీ పుష్కలంగా ఉంటాయి. ఇద్దరు మనుషులు హాయిగా 10 ఏళ్లు బతికేంత సమానం. అద్దాల గోడల ద్వారా వాళ్లు బయట జరిగే ప్రతి కదలికను చూడగలుగుతుంటారు. కానీ బయట ఉన్న ఎవరికీ మాత్రం ఈ విల్లా ఉందన్న సంగతి కూడా తెలియదు. ఇక మనం ప్రపంచం నుంచి దూరంగా భయం లేని జీవితం బతుకుదాం అని ఇద్దరూ అనుకుంటుంటారు. కానీ వాళ్ళొక విషయం మర్చిపోయారు. ఒకే ఒక చిన్న పొరపాటు. ఆ రాత్రి ఇద్దరూ గాఢ నిద్రలో ఉంటారు. వాళ్ల పెంపుడు కుందేలు మెల్లగా డాగ్ డోర్ నుంచి బయటికి వెళ్లిపోతుంది. అదే వాళ్ల జీవితంలో చేసిన అతిపెద్ద తపవుతుంది. అర్ధరాత్రి ఒకసారిగా భయంకరమైన శబ్దం. ఆడది ఒక్కసారిగా లేచి బెడ్ పక్కనే పెట్టుకున్న ఆయుధాన్ని చేతిలోకి తీసుకుంటుంది. ఈ విల్లాను ఎవరూ కనుకోలేరు అన్న నమ్మకం వాళ్లకి పక్కాగా ఉంటుంది. కానీ బయట నిల్చున్నవాడు వాళ్లను స్పష్టంగా చూస్తుంటాడు. ప్రతి దాడి కూడా ఖచ్చితంగా ఒకే చోట పడుతోంది. అద్దం ముందు నిల్చున్న ఆమె అదృష్టవశాత్తు ఆ గాజు చాలా బలంగా ఉంటుంది. మొదటి దెబ్బను తట్టుకుంటుంది. ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారో లేదో అంతలోనే కుందేలు బయట నుంచి లోపలికి తిరిగి వస్తుంది. అదే క్షణంలో మళ్లీ దాడి మొదలవుతుంది. కొన్ని నిమిషాల పాటు ఆగకుండా వరుసగా దెబ్బలు. చివరికి బయట ఉన్నవాడు మారిపోతుంటాడు. కానీ కుందేలు మాత్రం చాలా గాయపడుతుంది. ఆమె దాన్ని చేతుల్లోకి తీసుకుని ఆ క్షణమే ఒక ప్రమాణం చేస్తుంది. దీని వెనక ఎవడున్నాడో వాడిని నేను వదలను అని. అప్పుడే అసలు నిజం బయటపడుతుంది. ఈ ఇద్దరు ఆడవాళ్లు ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దొంగల జంట. షాలు ఈ జీవితంతో పూర్తిగా అలసిపోతుంది. వాళ్ల దగ్గర చాలా డబ్బుంటుంది. జీవితాంతం హాయిగా బతికేంత. అందుకే వాళ్లు వాళ్ల బాస్ దగ్గరికి వెళ్లి ఇక మేమీ పని మానేస్తాం అని చెప్తుంటారు. కానీ అతను ఒప్పుకోడు. ఎందుకంటే అతనికి వాళ్లు మనుషులు కాదు, డబ్బు తెచ్చిపెట్టే యంత్రాలు. ఆ భయంతోనే ఈ అదృశ్య విల్లాను కట్టించుకున్నారు. తమ ప్రాణమైన కుందేలుతో కలిసి ఇక్కడ దాక్కుంటారు. ఇప్పుడు ఎవరూ మమ్మల్ని కనుక్కోలేరు అని అనుకున్నారు. కానీ ఆ రాత్రి స్పష్టంగా చెప్పింది ఒక్కటే: బాస్ వాళ్లను కనుక్కున్నాడు. ఇది కేవలం ఆరంభం మాత్రమే.